హలో మై డియర్ ఎనర్జెటిక్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే విలేజ్లో ఎక్కువగా కూడా ఏంటంటే ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ చేస్తారండి. సో అందులో వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ని మనం కంట్రోల్ చేయాలన్నా, సాయిల్ ఎరోజన్ అనేది ఏంటంటే మనం ప్రివెంటేషన్ చేయాలన్నా ఎక్కువగా ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి వాటర్ని స్టోరేజ్ చేసుకోవడానికి రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఏంటంటే మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. వాటితో ఏంటంటే మ్యాసివ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనేది యూజ్ చేసి ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం. యాక్చువల్గా ఈ స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఏంటంటే ఒక నేచురల్గా ఒక డ్రైన్ ఉందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డ్రైన్ అనేది అదే అప్స్ట్రీమ్ సైడ్ అండి. అప్స్ట్రీమ్ నుంచి అలాగా కంటిన్యూస్గా ఏంటంటే మధ్యలో ఒక స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ సైడు. సో ఇది లాంగ్ బ్యాక్ కట్టడం వలన ఏమైందంటే కొంచెం మెయింటెనెన్స్ లేకుండా కొంచెం కాంపోనెంట్స్ అన్నీ కూడా రిపేర్స్ వర్క్లోకి వచ్చేయండి, డ్యామేజ్ అయ్యాయి. సో ఇక్కడ ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే సో ఇట్లా ఉందండి స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఇలా మనకు ఉంటాయండి. వాటర్ ఫ్లోకి వెళ్ళేటంటే వాటర్ వేసండి. మధ్యలో ఈ గ్రూవ్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఇవి ఏంటంటే షట్టర్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్ చేసుకోవచ్చు వాటర్ని కంట్రోలింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఉన్న అప్స్ట్రీమ్ సైడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వీడియోలో దీనికి ప్యారలల్గా నేచురల్ డ్రైన్కి అనేది 90 డిగ్రీస్లో కూడా ఒక 2 పిల్లర్స్ ఉండి మధ్యలో ఒక వాల్ ఉంది కదండి. దానికి ఇక్కడున్న మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ ఏంటంటే నేచురల్ డ్రైన్కి ఏంటంటే సెంటర్ పోర్షన్లో ఏంటంటే అబ్స్ట్రక్షన్ కింద కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ రైట్ సైడ్ ఉన్న స్ట్రక్చర్ ఏంటంటే దీనికి ఆనుకొని ఒక ట్యాంక్ ఉందండి, ఒక చెరువు. అక్కడ చేపల వాళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఆ ట్యాంక్లో నుంచి వాటరు ఎప్పుడైతే ఎక్సెస్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది వచ్చిందో ట్యాంక్లోకి, అప్పుడు ట్యాంక్లో ఉన్న వాటర్ని ఈ కాలువలోకి అనేది ఏంటంటే మనం సప్లై చేయాలంటే సో మధ్యలో ఒక బండ్ ఉంది. ఆ బండ్కి ఆ ట్యాంక్ అప్స్ట్రీమ్ సైడు డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా అంటే వాటర్ అనేది ఏంటంటే రిసీవ్ చేసుకోవడానికి, ఇక్కడ డెలివరీ చేసుకోవడానికి ఇక్కడ ఒక డివైజ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. సో అక్కడ ఎప్పుడైతే మనం ఓపెన్ చేసామో ఆ వాటర్ ఈ నేచురల్ డ్రైన్లోకి వస్తుంది. ఈ నేచురల్ డ్రైన్ నుంచి మనకి ఇక్కడ ఉన్న షట్టర్స్ అనేది ఏంటంటే డివైజ్ అనేది అరేంజ్మెంట్ ద్వారా మనకి కెనాల్స్ మధ్యలో వచ్చినప్పటికి నేచురల్ డ్రైన్ మధ్యలో మనం కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ అంతా అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లో అవుతుంది. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాప్రాన్స్ అనేది ఏంటంటే ప్రొవైడ్ చేశారు. ఒకటి నీర్ టు ద వాల్స్ దగ్గర, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే యాప్రాన్స్ అనేది డౌన్ స్ట్రీమ్ సైడ్. ఎందుకంటే మోర్ కైనెటిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది కాబట్టి సమ్ సాలిడ్ యాప్రాన్తో ఏంటంటే మనకి ఈ రకంగా ఏంటంటే రివిట్మెంట్ అనేది ఏంటంటే ప్రొవైడ్ చేశారండి. ఇవి కొంత విత్ అనేది ఎక్కువగా ఉంటుంది, లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఏంటంటే సమ్ థిక్నెస్తో అనేది అంటే ప్రొవైడ్ చేస్తారండి. సో ఎట్లాగా ఏంటంటే మనం ప్లాన్లోని గట్రా డ్రా చేసేటప్పుడు ఈ వీడియో ఎప్పుడైతే మనం చూస్తామో ఇక్కడ అక్కడక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ కూడా ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేసి ఇదంతా కూడా ఆర్ఆర్ మ్యాషనరీతో కన్స్ట్రక్ట్ చేశారండి, పీసీసీతో కాదు. సో ఇదంతా కూడా ప్లాన్లో మనకి స్టెప్ బై స్టెప్ అనేది ఏకంగా లైన్స్ వస్తాయండి. మధ్యలో వచ్చినప్పుడు ఏంటంటే వాటర్ అప్స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ వచ్చిన పంప్ సప్లై చేయాలంటే ఇక్కడ వాటర్ రెగ్యులేటింగ్ ఫ్యూచర్లో ఏమైనా షట్టర్స్ ప్రొవైడ్ చేయడానికి గ్రూవ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఏంటంటే కంటిన్యూగా ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉందండి, ఈ విధంగా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఒకే దగ్గర ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అంతా కూడా ఉంది. దీన్ని మనం ఎప్పుడైనా సరే ఈ వీడియోలు చూడడం వల్ల మీకు ఏమర్థమవుతుందంటే ఓహో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈ పర్పస్కి యూజ్ చేస్తారు. వాటి యొక్క ప్లాన్ ఎలా డ్రా చేయాలన్నా, ఎస్టిమేషన్ చేయాలన్నా మనకు కొంచెం బేసిక్ ఐడియా అనేది వస్తుందండి. సో రియాలిటీగా మనం ఏదైనా సరే చూసినప్పుడు ఏమవుతుందంటే ఈజీగా మన మైండ్లోకి అనేది ఇంజెక్ట్ అవుతుందని ఈ వీడియో ప్రిపేర్ చేశాను. ఏమైనా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.